అందరికీ నమస్కారం. ముందుగా కుంభరాశివారికి 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కుంభరాశి స్త్రీ, పురుషులకు 2025 సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే దయచేసి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీరు స్కిప్ చేయకుండా చూడటం వల్ల ప్రతి విషయాన్ని క్షుణ్ణముగా తెలుసుకోగలుగుతారు. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. కుంభరాశివారికి 2025 మీ కుటుంబ సభ్యులందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని, మంచి ఆరోగ్యంగా ఉండాలని, మీరు చేపట్టిన సకల కార్యములయందు విజయం ప్రాప్తించాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాము. కుంభరాశి చెందిన స్త్రీ, పురుషులకు 2025 సంవత్సరం మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ సంవత్సరం ప్రారంభం నుండి మార్చి వరకు శని స్వగృహంలో సంచరిస్తుంది. మే నెల నుండి రాహువు ప్రథమ భావంలో ప్రవేశిస్తుంది. మే నెల మధ్య నుండి గురుగ్రహం పంచమ భావంలో సంచరిస్తుంది. ఇది మీకు అనుకూలమైన స్థితిని కల్పిస్తుంది, అలాగే అదృష్టాన్ని తెస్తుంది. ఈ సంవత్సరం మీరు అనేక పెద్ద సానుకూల మార్పులను ఎదుర్కొంటారు. వృత్తిపరమైన జీవితంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో సంబంధాలు మరింత బలపడతాయి. ఈ సంవత్సరం మే నెల నుండి మీ ప్రయత్నాలకు మంచి ఫలితాలు లభిస్తాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి, వాటి ద్వారా మీకు లాభదాయకమైన అవకాశాలు చేకూరుతాయి. కుంభరాశి చెందిన స్త్రీ, పురుషులకు 2025 సంవత్సరం మీ జీవితం ఎలా ఉండబోతుందో మరియు కుటుంబం, వృత్తి, ఆర్థిక స్థితి, వ్యాపారం, విద్య, ఆరోగ్యం, ప్రేమ మరియు వైవాహిక జీవితం మొదలైన రంగాలలో మీరు ఎలాంటి ఫలితాలు పొందుతారో, అలాగే చేయవలసిన పరిహారాలు గురించి వివరంగా తెలుసుకోండి. కుంభరాశి చెందిన స్త్రీ, పురుషులకు కుటుంబ జీవితం ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది ఇప్పుడు తెలుసుకుందాం. కుటుంబ విషయాలలో ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. సంవత్సరం ప్రారంభం నుండి మే వరకు రాహుకేతువుల ప్రభావం వలన కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. మార్చి నుండి శని ద్వితీయ భావంలో ప్రవేశించడం వలన కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోవాలి. పెద్దవారి సలహాలను గౌరవించండి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. సంవత్సరం రెండవ భాగంలో పరిస్థితులు మెరుగుపడతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. తల్లిదండ్రుల ఆశీర్వాదం మీకు అన్ని విధాలా తోడుగా ఉంటుంది. కుంభరాశి చెందిన స్త్రీ, పురుషులకు ఆర్థిక స్థితి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది ఇప్పుడు తెలుసుకుందాం. 2025 సంవత్సరం ఆర్థిక విషయాలలో మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. సంవత్సరం ప్రారంభం నుండి మే మధ్య వరకు లాభస్థానాధిపతి చతుర్థ భావంలో సంచరించడం వలన ఆదాయం సాధారణంగా ఉంటుంది. మే మధ్య నుండి లాభస్థానాధిపతి పంచమ భావంలోకి ప్రవేశించి లాభస్థానాన్ని దృష్టించడం వలన మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. అయితే ఈ సంవత్సరం పొదుపు విషయంలో జాగ్రత్త అవసరం. మార్చి నుండి శని ధనస్థానంపై ప్రభావం చూపడం వలన ఆదాయానికి మించిన ఖర్చులు ఉండవచ్చు. అనవసర ఖర్చులను నియంత్రించుకోవాలి. పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. బ్యాంకు లావాదేవీలలో అప్రమత్తంగా ఉండాలి. సంవత్సరం రెండవ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపార లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి. కొత్త ఆదాయ మార్గాలు లభించే అవకాశాలు ఉన్నాయి. పాత బాకీలు వసూలు అవుతాయి. భూమి, ఆస్తుల విక్రయం ద్వారా లాభం పొందవచ్చు. కుటుంబ సభ్యుల సహకారంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుంభరాశి చెందిన స్త్రీ, పురుషులకు ఉద్యోగం మరియు వృత్తి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది ఇప్పుడు తెలుసుకుందాం. ఉద్యోగస్తులకు 2025 సంవత్సరం మధ్యస్థంగా ఉంటుంది. సంవత్సరం ప్రారంభం నుండి మార్చి వరకు శని ప్రభావం వలన కొంత ఆలస్యం, ఆటంకాలు ఎదురవుతాయి. అధికారులతో, సహోద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగించడానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పనిభారం ఎక్కువగా ఉండవచ్చు. అయితే మీ కార్యదక్షత, నిబద్ధత వలన గుర్తింపు పొందుతారు. కొత్త బాధ్యతలు అప్పగించబడతాయి. ఉద్యోగంలో మార్పు కోరుకునేవారికి మే నెల తర్వాత మంచి అవకాశాలు లభిస్తాయి. విదేశీ ఉద్యోగ అవకాశాలు వెతుకుతున్నవారికి అనుకూలం. ప్రభుత్వ ఉద్యోగులకు స్థానచలనం, పదోన్నతి అవకాశాలు ఉన్నాయి. వైద్య, విద్య, సాంకేతిక రంగాల వారికి ప్రత్యేక అవకాశాలు. స్వయం ఉపాధి చేపట్టడానికి అనుకూలమైన కాలం. నూతన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా వృత్తిపరమైన ప్రగతిని సాధించవచ్చు. ఆరోగ్య కారణాల వలన పనితీరుపై ప్రభావం పడకుండా జాగ్రత్త వహించాలి. కుంభరాశికి చెందిన స్త్రీ, పురుషులకు వ్యాపారులకు ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది ఇప్పుడు తెలుసుకుందాం. వ్యాపారస్తులకు 2025 సంవత్సరం సాధారణ ఫలితాలనిస్తుంది. సంవత్సరం ప్రారంభంలో వ్యాపార విస్తరణకు ప్రణాళికలు వేసుకోవచ్చు. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు పరిస్థితులను జాగ్రత్తగా అధ్యయనం చేయాలి.
భాగస్వాములతో విభేదాలు తలెత్తే అవకాశముంది, వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవాలి. విదేశీ వ్యాపార సంబంధాలు లాభదాయకంగా ఉంటాయి. మే నెల తర్వాత వ్యాపార వ్యవహారాలు వేగవంతమవుతాయి. కొత్త ఒప్పందాలు కుదురుతాయి. ప్రభుత్వ మద్దతు లభిస్తుంది. వ్యాపార విస్తరణకు బ్యాంకు రుణాలు మంజూరు అవుతాయి. డిజిటల్ మార్కెటింగ్ ద్వారా వ్యాపారాన్ని పెంచుకోవచ్చు. ఆన్లైన్ వ్యాపారం చేస్తున్నవారికి మంచి లాభాలు. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు జాగ్రత్తగా చేయాలి. సిబ్బంది నిర్వహణలో శ్రద్ధ వహించాలి. వ్యాపార ప్రయాణాలు ఫలవంతమవుతాయి. కుంభరాశికి చెందిన స్త్రీ, పురుషులకు ప్రయాణాలు మరియు విదేశీ వ్యవహారాలకు ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది ఇప్పుడు తెలుసుకుందాం. 2025 సంవత్సరంలో ప్రయాణాలు మరియు విదేశీ అవకాశాలు మిశ్రమంగా ఉంటాయి. సంవత్సరం ప్రారంభంలో చిన్న ప్రయాణాలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగ నిమిత్తం దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. విదేశీ విద్య కోసం ప్రయత్నించే విద్యార్థులకు మే నెల తర్వాత అనుకూలం. విదేశాల్లో స్థిరపడాలనుకునేవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. విదేశీ వ్యాపార భాగస్వాములతో లాభదాయక ఒప్పందాలు కుదురుతాయి. తీర్థయాత్రలు చేసే యోగముంది. కుటుంబ సభ్యులతో కలిసి వినోద ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన పత్రాలను జాగ్రత్తగా భద్రపరచాలి. విదేశీ వీసా విషయాలలో ఆలస్యం జరగవచ్చు. కుంభరాశికి చెందిన స్త్రీ, పురుషులకు ప్రేమ మరియు వైవాహిక జీవితం ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది ఇప్పుడు తెలుసుకుందాం. ప్రేమ విషయాలలో 2025 సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ఏకాంత జీవితం గడుపుతున్నవారికి మంచి జీవిత భాగస్వామి లభిస్తారు. ప్రేమ విషయాలలో నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యుల అభిప్రాయాలను తీసుకోవడం మంచిది. వైవాహిక జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. జీవిత భాగస్వామితో అపార్థాలు తలెత్తవచ్చు, వాటిని సున్నితంగా పరిష్కరించుకోవాలి. మే నెల తర్వాత దాంపత్య జీవితంలో సామరస్యం నెలకొంటుంది. కొత్త వివాహం చేసుకోదలచిన వారికి మంచి సంబంధాలు కుదురుతాయి. వైవాహిక జీవితంలో ఆర్థిక విషయాలపై అభిప్రాయభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. ప్రేమ విషయాలలో నిర్ణయాలు తొందరపడి తీసుకోవద్దు. కుంభరాశికి చెందిన స్త్రీ, పురుషులకు ఆరోగ్య విషయంలో ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది ఇప్పుడు తెలుసుకుందాం. 2025 సంవత్సరం ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. సంవత్సరం మొదటి భాగంలో ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. జీర్ణకోశ సంబంధిత సమస్యలు, మానసిక ఒత్తిడి ఉండవచ్చు. నిద్రలేమి, తలనొప్పి, కడుపు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశముంది. మే నెల మధ్య నుండి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది. ఆహార నియమాలు పాటించాలి, వ్యాయామం చేయాలి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం సహాయపడతాయి. రక్తపోటు, మధుమేహం ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నియమిత వైద్య పరీక్షలు చేయించుకోవాలి. కంటి సమస్యలు, చర్మ సంబంధిత సమస్యలు రాకుండా జాగ్రత్త వహించాలి. ఆయుర్వేద చికిత్సలు లాభదాయకం. కుంభరాశికి చెందిన విద్యార్థులకు 2025 సంవత్సరంలో విద్యార్థులకు మంచి ఫలితాలనిస్తుంది, ముఖ్యంగా మే నెల తర్వాత. ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు మంచి అవకాశాలు. కళలు, సాహిత్యం చదువుతున్న వారికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయి. విదేశీ విద్య కోసం ప్రయత్నించే వారికి అనుకూలం. పరిశోధన చేస్తున్న విద్యార్థులకు కొత్త అవకాశాలు. ఆన్లైన్ కోర్సుల ద్వారా అదనపు నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. గురువుల మార్గదర్శకత్వం మంచి ఫలితాలనిస్తుంది. కుంభరాశివారు చేసుకోవలసిన పరిహారాలు. క్రింద చెప్పిన పరిహారాల్లో మీకు వీలైన పరిహారాలు చేయండి చాలు. ప్రతిరోజూ మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి నడిచి వెళ్లి దర్శనం చేసుకోవాలి. మీకు వీలైతే నెలలో ఒకసారి మీరు శివునికి అభిషేకం చేయించాలి. ప్రతి శనివారం శని దేవునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి నువ్వులు నైవేద్యంగా సమర్పించాలి. శనిజపం చేయడం ద్వారా శనిదోషం తగ్గుతుంది. పంచాక్షరి మంత్రం జపించాలి. మీకు వీలైనప్పుడు వృద్ధులకు, నిరుపేదలకు సహాయం చేయాలి. శనివారం నాడు ఉపవాసం ఉండాలి. హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి. ఈ పరిహారాలు మరియు సూచనలను పాటిస్తే 2025 సంవత్సరంలో కుంభరాశివారికి మంచి ఫలితాలు లభిస్తాయి. గ్రహాల ప్రభావం అనుకూలంగా మారి జీవితంలో అన్ని రంగాలలో విజయం సాధించగలరు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో అభివృద్ధి సాధించగలరు. ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదములు. దయచేసి మా వీడియో నచ్చితే లైక్